వ్యవసాయం పని అమ్మా. వ్యవసాయం ఎలా ఉందండి? ఆనందం. మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండదు? చాలా బాగుంటుంది. ఎందుకోసం అంటారు అంత నమ్మకం ఏంటి? ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడికన్నా పెళ్ళిళ్ళు చేసిన ఆడవాళ్ళు కూడా పిఠాపురం వచ్చి ఓటేస్తారు. పిఠాపురం మండలంలో ఆయన అంత పిచ్చిగా ఉంటారు. ఎందుకోసం అంటారు? అంటే ఆయన లేదంటే తెలుగుదేశం మీద ప్రేమ, అది కలిపి మార్పు, జనం మీద మార్పు కావాలి. మరి అంటే జగన్ గారు 142 బట్టలు నొక్కి అభివృద్ధి చేసేమంటారు. ఏమీ లేదండి. ఆయన రోడ్లు, బిల్డింగ్లు ఇలాంటివన్నీ కూడా ఉస్కా చేసేసాడు. ఈ జేసీ ఉన్న నాశనం చేసేసాడు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుందండి. అంటే అంత నమ్మకం దేనికోసం వచ్చింది? అయినా పట్టుదల ఉంది కనుక ఆయన కొద్దిగా కక్కుతూ పడకన్నా నిజాయితీగా చేయగలడంటారా అని మేము అందరం కొత్తగా వస్తున్నారు కదా. ఎంత మెజార్టీతో రాబోతున్నారు? ఓ 50,000 చూడండి. మరి మీ ముసలోళ్ళే వేస్తారా లేకపోతే మీతో కుర్రోళ్ళు ఎక్కువ వేస్తారు? కుర్రోళ్ళు ఎక్కువ. మీతో పాటు అనేకులు చెప్తారా, మీరే వేస్తారా? అందరూ ఒకడు కుర్రోళ్ళు పంచాయతీ ఎలసలాగా పోలింగ్ చేయించారు. అందులో ఏం డౌట్ లేదండి. మీ ఊరు ఎవరి పవన్ కళ్యాణ్ అదేం ఉండదండి ఇక్కడ. మరి వైసీపీ వాళ్ళు కొన్ని కుట్రలు పండుతున్నారు. అవి ఏం పని చేయవండి, అవి మామూలే. ఎక్కడన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, ఆయన మొట్టమొదటి పాడు చేసుకున్నాడు. ముద్రగడ పద్మనాభం తప్పండి, అది ఫస్ట్లోనే పాడైంది. ఏది వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ అడ్డు ఉండదు. గ్యారంటీగా లాగనక అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. మీకు పంచాయతీ ఎలక్షన్లాగా పోలింగ్ చేస్తారు ఇక్కడ. కుర్రోళ్ళు అంత పట్టుదలగా, ఆఖరికి తండ్రి లేదనుకోండి కుర్రోళ్ళు చేత వేయించారు. కుర్రోళ్ళు వెళ్ళి వేయించారు. అలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఏమో అందరూ మరి పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. కొత్తది మరి జగన్ గారు బాధేస్తున్నాడండి పొడవరంగాని, రేట్లలోని వాటిల్లోని బతకడానికి దారి లేకుండా చేసేలా ఉన్నాడు. నేను 142 బట్టలు నొక్కానని చెప్తున్నారండి. చెప్పడం ఏంది, మా దగ్గర రావట్లేదండి. ఏమని అదే డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు కదా, అమ్మఒడని ఇలా అయ్యని ఇవని ఇళ్ళని, అవి మా దగ్గర రావట్లేదండి. ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం కూడా అందుతుందని చెప్తున్నారు కదా. ఏం అంటున్నారు కదండి, ఏమి మాకు వచ్చి మా ఇంట్లో వచ్చి ఏమి రాలేదండి. మాకు ఒక అమ్మఒడ ఈ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారా? ఆశిస్తున్నామండి. మరి పవన్ కళ్యాణ్ మరి మా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా? అంత నమ్మకం అంటే ఇంక ఈ తరంలో ఇంకా ఆయనే ఉన్నాడండి. ఇంక చేసేవాడు సరైన క్యాండిడేట్ అదండి. అంత మెజార్టీతో అనుకుంటున్నారు? అవునండి, పవన్ కళ్యాణ్ అంత మెజార్టీ వస్తాడని మేము నమ్ముతున్నామండి. ఎంత మెజార్టీతో రాబోతున్నారు? మెజారిటీ అంటే ఒక మా పిఠాపురం కానీ అయితే కనుక ఒక 10,000 మెజార్టీతో వస్తామని అనుకుంటున్నాం. 10,000 ఓట్లు మెజార్టీ గెలుపుతామండి. ప్రజలు అందరూ అదండి. నేను వ్యాపారం చేస్తానండి. ఎలా ఉందండి వ్యాపారం? ఎలా ఉంది? బాగానే ఉందండి. జగన్ గడు వచ్చాక అన్నీ పోయాయండి. ఎందుకోసం అంటారు? ఏముందండి, మొత్తం పథకాలు ఇవి పెడేసి మొత్తం జనాలందరినీ ఉంచేసాడు. ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం అందుతుందని జగన్మోహన్ అంటాడండి. అంటే మాత్రం అందుతుందండి. అంతే మరి రేట్లండి. ఎక్కడ నూనె ప్యాకెట్ కొంటే 200, ప్రతిదీ రేట్ ఎక్కువ కదండి. ఇంకా సామాన్యుడు ఏం బతుకుతాడు? మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అటు సైడ్ ఏమో వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ఇక్కడైతే పవన్ కళ్యాణ్కే ఉందండి. ఎందుకోసం అంటారు? అక్కడ తెలుగుదేశం ఇది కలిసింది కదండి, వరం గారు సపోర్ట్ చేస్తున్నారండి. అందుకు ఇక్కడ నెగ్గి అవకాశం ఉందండి. అందరూ యూతే ఓటేస్తారంటారా? అందరూ ఓటేస్తారు? మొత్తం అందరూ వేస్తారండి. మొత్తం తెలుగుదేశం అందరూ వేస్తారు. పవన్ కళ్యాణ్ బంపర్ మీద వస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? ఏముందండి, మొత్తం ఇవన్నీ రేట్లు తగ్గితే బతకడానికి బాగుంటుందండి. అంటే ప్రస్తుతం పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? రోడ్లు అండి, మొత్తం ఇవన్నీనండి, అన్నీ కోరుకుంటున్నామండి. అంటే ఆ నమ్మకం ఉందంటారా? చేస్తారని చెప్పి నమ్మకం ఉంది, చేస్తారని నమ్మకం. మీరే వేస్తారా లేకపోతే మీతో పాటు అని నలుగురితో వేస్తారా? అందరితో వేస్తామండి. మా వరం గారు ఉన్నారండి, వరం గారు అందరూ వేస్తారండి. వరం గారు సపోర్ట్ అండి పవన్ కళ్యాణ్. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, లేబర్ పని. మరి 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది?
మాకు చాలా బాగుంది. అన్ని సంక్షేమ పథకాలు అంటే జగన్ ద్వారాగా మేము చాలా లబ్ధి పొందాం. మాకు ఇళ్ళ స్థలాన్ని అంది, ఇళ్ళ లోన్లు ఉంది, చాలా సంక్షేమంగా ఉంది. మరి మద్యపానం నిషేధం అన్నారు, మద్యపానం రేట్లు తగ్గించారా పెంచారా? అది కష్టం అంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే బతకలేము. అది చేయకపోవడం ఆయన తప్పు. మాట్లాడేవాళ్ళకి ఉండాలి. అది మాట్లాడేవాళ్ళు లేకపోతే ఆయనకు ఓట్లు వేయం. మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేయలేదు. ఒక మాట తప్పాడు. అది మాట్లాడేవాళ్ళు లేకపోతే జనం శాఖాన్ని చచ్చిపోను. 1,00,000 మందికి 10,000 జనం చచ్చిపోయింది ఇప్పటికి మద్యపానం లేకపోతే. దీనికి బానిసైన వాళ్ళు కొత్త బ్రాండ్లు వచ్చి అధిక రేట్లు అది అమ్ముతున్నాం, బాధపడుతున్నాం తప్ప లేబర్ వాళ్ళు 600 కూలికి తాపీ పనికి వెళ్తున్నాం, ఏదో కష్టపడుతున్నాం. దానికి వేసేస్తే మరి మీ ఇంట్లో ఏమి ఇస్తారు? ఇంటికి నాకే ఒక 300 ఖర్చు పెట్టి సగం కూలి ఇంటికి 300 ఇస్తున్నాం. మేక కష్టపడబడితే అమ్మని ఇంట్లో వాళ్ళు ఎలాగున్నా పర్లేదని ఇంకేదో చేస్తున్నాం. మాకు లేబర్కి కరెంటు బిల్ లేదు, ఏమీ లేదు. మాకు జగనన్న 100 యూనిట్లు ఆడుకుందామన్నాడు, 200 యూనిట్లు ఆడుకోమన్నాడు. మాకు డాబా అన్నా బిల్డింగ్ అన్నా మాకు కరెంటు బిల్ లేదు. ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు. అది మాకు 5 సంవత్సరాల బట్టి కరెంటు బిల్ లేదు. మాకు జగనన్న మాకు చాలా ఉపయోగం చేశాడు. మేము జగన్కే మా ఓటు. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. సీఎం స్థాయిలో ఉన్న అతనే పోటీ చేయబోతున్నాడు. మరి చేయబోతున్నాడు. అందుకే ఆయన మాట ఆయనకే నిరకలేదు. అది మెంటల్ అనుకుంటున్నాను. నాకు తెక్క ఉంది, నాకు కొద్దిగా గొప్ప ఉంది అంటాడు, దానికి లెక్క ఉంది అంటాడు. ఆ లెక్కలు మాట్లాడి జనాల్లో పని చేస్తలేదు. ఈ ఎక్కడెట్టినా బర్లెక్క దగ్గర ఓడిపోయాడు అంటున్నారు తెలంగాణలోను. అలాంటిది పిఠాపురాన్ని ఎమ్మెల్యే పెట్టాడు. మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, అటేమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎలా ఉండిపోతుంది? రాజకీయం కూడా మనకు తెలదమ్మా. మనకి చాలా ఉంటాం. మీకు ఓటు లేదా? ఎందుకు లేదు ఓటు? ఆ ఎవరి కొడుకు భారత్వం ఎవరు బాగుంటాం. అలాగే అందరూ వస్తారు. నాకే మరి ఏమో ఏం చెప్పగలను. ఎవరి దశ ఉంటే వాళ్ళు పడిపోతాయి. మరి మీ పిల్లలు చదువుకున్నారా? మా పిల్లల చదువుకోలేదు. ఒక కుర్రోడు చదువుకున్నాడు 6. మరి మీ మనవాళ్ళు చదువుతున్నారా? మరి చదువుతున్నారు. మరి వాళ్ళకి భవిష్యత్తు కావాలంటే మరి ఎవరు కోటేస్తారు? మరి వాళ్ళని అడగండి. వాళ్ళు వేస్తారేంటి? మరి వాళ్ళని అడగకపోతే మాకేం తెలుస్తుంది? మీకు గడ్డి కోసుకుంటూ వాడు చాలా ఉంటాం. ఓటు మీకే ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకుంటే